దేవాది దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని యొక్క పరలోకపు సంగతులను మనం ధ్యానం చేయుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సదవకాశము కొరకై దేవాది దేవునికి మనమందరము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయములో దినములు ఎంతో వేగంగా గతించిపోతూ ఉన్నప్పుడు దేవుని వాక్యము ఎంతో ప్రశస్తమైనది అని బైబిల్ గ్రంథంలో కూడా కీర్తనాకారుడు అన్నాడు 147వ కీర్తనలో, వేగముగా దేవుని వాక్యము పరిగెత్తును అని. వాక్యము కూడా మీరు ఆమోసు గ్రంథాన్ని చదివితే వాక్యము దొరకని కరువు కాలం ఒకటి రాబోతుందట. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, వాక్యము దొరకని కరువు. సహజంగా కరువు అంటే వర్షాలు పడక నీళ్లు లేవు, పంటలు లేవు, ఇలాగ మనం చెప్పుకుంటాం. కానీ వాక్యము దొరకని కరువు ఒకటి రాబోతుంది. అందుకే వాక్యము దొరికినప్పుడే హృదయమును తెరచి వాక్యమును హృదయపూర్వకముగా నింపుకోగలిగితే, మన దగ్గర వాక్యము లేకపోయినా ఆ దినాన మనము ఆ మాటను మన్నన చేసుకోవచ్చు. పశువులు అడవిలో మేత మేస్తాయి, పొలంలోని గడ్డి తింటాయి, ఒక సమయంలో పడుకొని నెమరు వేస్తాయి. నెమరు వేయాలి అంటే ముందు కడుపులో అవి ఉండాలి. మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి అంటే మన అంతరంగాల్లో వాక్యం ఉండాలి. ఆ వాక్యపు అడుగుజాడల్లో నడిచే అనుభవం ఉండాలి. అటు వాక్యము కొరకు దేవుని సన్నిధానంలో కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించే వారిని నా దేవుడు ఎల్లప్పుడూ నిండారులుగా దీవించే దేవుడే ఉన్నాడు. కాబట్టి మీరు కూడా దేవుని సన్నిధానంలో దేవుని వాక్యము నిమిత్తమై కూడి ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని కూడా నా ప్రభువైన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము, దేవుని వాక్యమును అనుసరిస్తే ఏమి మేలు కలుగుతుంది. దేవుని వాక్యమును అనుసరిస్తే, ఈరోజు మనం చూస్తున్న ప్రతి మాటలో అనుసరించుట 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 అనంటే వెంబడించుట, దేవుని అడుగుజాడలలో నడుచుట, ఇలాగ రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు. కానీ బైబిల్ గ్రంథంలో అనుసరించుట అని ఉంది. వాస్తవానికి బైబిల్ గ్రంథంలో దేవునినే అనుసరించమని వ్రాయబడి ఉంది. అయితే ఆ మాటను నేను వాక్యము అని మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకనగా వాక్యము దేవుడై ఉంది అని లేఖనము చెబుతుంది. కాబట్టి ఆ వాక్యమైన దేవుని అనుసరిస్తే ఏమి మేలు కలుగుతుందో చాలా విషయాలు ఉన్నాయి. అనుసరించకపోతే, దేవుని మందిరానికి వస్తాం, వాక్యం వింటాం, అనుసరిస్తే ఏం మేలు కలుగుతుందో, అనుసరించకపోతే ఏం కీడు కలుగుతుందో, రెండు విషయాలు మీతో మాట్లాడతాను ప్రియులారా. మొదటిది, అనుసరించుట వలన కలిగే మేలనే చూద్దాం. మందిరానికి వచ్చాం, వెళ్ళిపోయాం, పెద్ద ఉపయోగం ఏముండదు ప్రియులారా. మా పిల్లవాడు బ్యాగ్ వేసుకుంటాడు, బుక్స్ వేసుకుంటాడు, పెట్టిన క్యారీ కూడా తీసుకొని వెళ్ళి స్కూల్లో తినేసి వస్తాడంటే లాభం ఏం లేదు. వాడు నేర్చుకోవాలి చదువును, అనేకమైన విషయాలను ఆలకించి నేర్చుకొని ప్రయోజకుడికి అయితే తప్ప వెళ్ళి రావడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. అలాగ మందిరానికి వచ్చిపోవడం వల్ల మనకి ఏ లాభం ఉండదు ప్రియులారా. అనుసరించుట వలన మాత్రమే లాభం ఉంది. వచ్చి అనుసరించకపోతే ఏ కీడు ఉందో కూడా చెప్తానన్నాను కదండి, అది కూడా చెప్తాను ఈ దిన సందేశంలోనే. ముందుగా అనుసరించుట వల్ల ఉన్న లాభాలను చూద్దాం. మూలవాక్యానికి వద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము ఇర్మియా గ్రంథము
16వ వచనము, 16వ వచనము. నేను నిన్ను అనుసరించు కాపరినే ఉండుట మానలేదు. పేజ్ నెంబర్ 642లో ఇర్మియా గ్రంథం 17:16 చదువుతున్నాం. నేను నిన్ను అనుసరించు కాపరినే ఉండుట మానలేదు. ఘోరమైన దినమును చూడవలెనని నేను కోరలేదు. నీకే తెలిసి ఉన్నది. నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో నున్నది. గ్రంథకర్త దేవుని దాసుడు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఈ 17వ అధ్యాయానికి ఒక విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది ప్రియులారా. బైబిల్ గ్రంథంలో ప్రతి వాటికి కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి. వాక్యం అంతా ప్రాధాన్యతతో కూడినదే. కానీ 17వ అధ్యాయంలో ఉన్న ప్రాధాన్యత ఏంటి అనంటే హృదయమును గురించి మాట్లాడాడు. 9వ వచనంలో మీరు ఆ విషయాన్ని చూస్తే, హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది అని. అప్పుడప్పుడు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకు కూడా ఈ వాక్యము నోటాడనమాట. ఎందుకు నోటాడంటే ఎప్పుడో ఒకసారి ఈ మాటను విని ఉంటారు ఎక్కడో చోట. హృదయం అన్నిటికన్నా ఘోరమైనది, మోసము కలిగింది, అది ఘోరమైన వ్యాధి కలది, ఇలాంటి మాటలు విని ఉంటారు. ఇప్పుడు ఇర్మియా ఆ విషయాలన్నీ పై వచనాల్లో మాట్లాడుతూ వస్తాడు. 3వ వచనము 5వ వచనంలో మాట్లాడుతూ అంటాడు. చూడండి 5వ వచనంలో, యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు. ఇది వరకు మనం శాపగ్రస్తుని గురించి ఇర్మియా 48:10లో 11-13లో అలా కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. ఇక్కడ అంటాడు, మనిషి అట దేవుని మీద నుంచి తన మనస్సును మరల్చుకొని దేవుని మీద నుంచి కాకుండా శరీరులను ఆధారం చేసుకుంటే వాడు శాపగ్రస్తుడు అన్నాడు. ఇటు నుంచి చదువుకుంటూ వస్తున్నప్పుడు 9-10లో హృదయం గురించి మాట్లాడుతూ వచ్చాడు. 11లో న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలేనున్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడవవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచుచు వాటిని అవివేకిగా కనబడును అని చెబుతూ వచ్చాడు. ఇలాగ మాట్లాడుతూ వచ్చిన దేవుడు 16వ వచనంలో ఇర్మియాతో మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, ప్రభువా, నేను శరీరులను ఆధారం చేసుకోను. నా హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది కాదు. పరిస్థితులు ఏది ఏమైనా సరే నేను నిన్ను అనుసరించుట మానేటటువంటి కాపరిని కాదు అన్నాడు. ఏమి ఇర్మియా, ఒకసారి వదిలిపెట్టి చూడు, అనుసరించడం మానే అని అంటే అక్కడే జవాబుంది. చూడండి ప్రియులారా, నేను నిన్ను అనుసరించు కాపరినై ఉండుట మానలేదు, ఘోరమైన దినమును చూడవలనని నేను. అంటే దేవుని వాక్యమును అనుసరించకపోతే ఏం చూస్తారు? అక్కడున్న జవాబు అది. దేవుని వాక్యమును అనుసరించుట మానిన వారు ఘోరమైన దినాన్ని చూస్తారట ప్రియులారా. ఏ దినం అది? ప్రళయ దినం, భూమి మీదికి రాబోతున్న రాకడ దినం. దేవుని వాక్యమును అనుసరించని వారందరూ చూసేటటువంటి ఒక భయంకరమైన ఘోర దినం. అది తప్పించుకోవాలంటే దేవుని వాక్యాన్ని అనుసరించాలి. బైబిల్ పెట్టుకొని, నోట్బుక్ పట్టుకొని విలేకరులు రాసినట్టు రాస్తాంటారు. మొత్తం రాయడం కన్నా హృదయం మీద భద్రపరచుకోవడం చాలా ముఖ్యం ప్రియులారా. అలాగని నేను రాయొద్దు అనట్లేదు. విలేకరు మాదిరి రాసి పేపర్ మీదనే పెట్టకూడదు. అది ఆ విలేకరి పేపర్ మీద రాసింది ఏం చేస్తాడు అని అంటే, ఒక మంత్రి గారు మాట్లాడుతుంటే తను కూడా ఒక నోట్బుక్ మీద రాసుకుంటాడు. దాని అంతటిని ఇలాంటి మాటలు మాట్లాడాడు అని మరుసటి దినాన పేపర్లో ప్రచురిస్తాడు. అర్థమవుతున్నాయి నా మాటలు మీకు? ప్రచురిస్తాడు అంటే రేపటి దినాన సమాజానికి ఎక్కడో రహస్యంగా ఒక చోట మాట్లాడిన మాటలు అది న్యూస్ ఛానల్లోనో లేదా వార్తాపత్రికలోనో ప్రచురిస్తూ ఉన్నాడు. మరి మీరు పేపర్ మీద నోట్సులు రాసేస్తున్నారే, మీరు ఎవరికి ప్రచురిస్తున్నారు? మీ ఇంట్లో నశించిపోయే ఏ ఒక్కరికైనా ఈ మాటలను మీరు తెలివిగా జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నారా మీరు? మరి ఎందుకు రాస్తున్నారు? మీరు దేని కొరకు రాస్తున్నారు?
కూరగాయల అంగడికి వెళ్ళేటప్పుడు టమోటాలు ఎన్ని, మిరపకాయలు ఎన్ని, ఉల్లిగడ్డలు ఎన్ని అని రాసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తు చేసుకొని చెప్తాం వాళ్ళకు. మరి మనం రాసుకున్నవి కూడా ఇతరులతో పంచుకోవాలి కదా. మనం పంచుకోకపోగా ఉరికే రాసి దాన్ని డైరీలు మెయింటైన్ చేస్తుంటాం. ఏం లాభం ప్రియులారా? ఏదైనా ఒకటి నేర్చుకుంటే నేర్చుకున్నటువంటి విలువైన సత్యము నశించిపోయే వారికి తెలియచేయాలి మనం. అది మన ధర్మం ప్రియులారా. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా మంది నేను చెప్పగలను, వారి కుటుంబాలన్నీ ఉన్న ఫలంగా దేవుని రాకడ వస్తే బహుఘోరమైన దుర్గతులకు వెళ్ళిపోతాయి. ఆ విషయం వాళ్లకు తెలుసు, నేను చెప్పుకోకుండానే. కానీ ఏ ఒక్కరికి చింత లేదు. ఎంతసేపు నన్ను కాపాడు, నా భర్తను కాపాడు, నా బిడ్డలను కాపాడు. నీ భర్త రాకముందు నీకంటూ ఒక కుటుంబం ఉండింది కదా. నీ పిల్లలు కలక్కముందు నువ్వు ఒక ఇంటికి బిడ్డవే కదా, నువ్వు ఒక ఇంటికి కొడుకువే కదా. మరి ఆ ఇంటి గూర్చిన రక్షణ గూర్చిన తపన ఏది? ఆలోచన చేయండి ప్రియులారా. బైబిల్ మాట్లాడుతుంది, అనుసరించినటువంటి వారిని, అనుసరించని వారిని, వారి కొరకు ఒక ప్రళయ దినం ఎదురు చూస్తుంది. ఆ దినము మనకు కాకోకుండా మనం ఉండాలి అని అంటే అనుసరించి ఏ మేలు పొందుకోవాలో చాలా విషయాలు ఉన్నాయి. 2 భాగాలుగా సందేశం ఉంది. ఒకటి అనుసరించటం వలన, రెండవది అనుసరించకపోవటం వలన. కాబట్టి అనుసరించటం వల్ల ఉన్న మేలను కొన్ని చూద్దాం, తరువాత అనుసరించకపోవడం వల్ల ఉన్న కీడు ఏంటో చూద్దాం. రండి మొదటి విషయంలోనికి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనము. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను ఆ పదం ప్రియులారా, మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. ఆమేన్. దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా, తన దాసుడైన సమూయేలు ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు దేవుని వాక్యమును అనుసరించుట వలన మీకేం కలుగుతుందో తెలుసా? మొట్టమొదటి ఆయన అంటున్నాడు, క్షేమము కలుగును. పూర్వపు దినాల్లో ఉత్తరాలు రాసుకునేవాళ్ళు. ఈరోజు అంటే ఉత్తరాలు కనుమరుగైపోయాయి, కానీ పూర్వపు దినాల్లో ఉత్తరాలు ఎవరితో అయినా మాట్లాడాలంటే ఉత్తరాలు, టెలిగ్రామ్స్ ఇలాంటివి ఉండేవి. ఆ రోజు ఉత్తరం రాసేవాళ్ళం. ప్రియాతి ప్రియమైన సో ఎవరో అమ్మో, నాన్నో, అక్కో, బావో, మామో ఎవరో రాసి మీరు క్షేమమని తలంచుతాను, ఎందుకంటే తెలియదు కాబట్టి, మీరు క్షేమమని మేము తలంచుతాను, నేనైతే క్షేమం, ఇలాంటి పదాలు రాసేవారు. ఈరోజు మానవ సమాజంలో ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత అది చావు ఉన్న స్థలానికి వెళ్ళినప్పుడైనా మనం చాలా రోజుల తర్వాత కలిసిన వ్యక్తి మనకు ఎదురుపడ్డారనుకోండి, మనం అడిగే మాట ఏంటి? ఇది చావు ఉన్న ఇల్లు కదా అని ఏమనుకోం. ఆ వ్యక్తిని మనం ఏమడుగుతాం? బాగున్నావా అని అడుగుతాం. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే క్షేమముగా ఉన్నారా అని అడుగుతాం. ఎన్నో సమస్యలు వాళ్ళలో కూడా ఉంటాయి, అడిగే మనలో కూడా ఉంటాయి. కానీ ఒక ఊత పదము వలె, వాడుక పదము వలె బాగున్నారా అని మనం అడుగుతాం, వాళ్ళు కూడా బాగున్నాం అంటారు. బాగున్నారో లేదో వారి ఇంటి, వారి పరిసర ప్రదేశాలకు వెళ్తే మనకు అర్థమవుతుంది. మీరు కూడా బాగున్నారని మనల్ని అడుగుతారు, మనం కూడా బాగున్నామని చెప్తాం. మనం బాగున్నామో లేదో తెలియాలంటే మన ఇంటి పరిసర ప్రదేశాలకు రావాలి. అయితే నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ప్రియులారా, సమూయేలు అంటున్నాడు, ఇశ్రాయేలులతో అంటున్నాడు, మీరు కావాలని కోరుకున్న రాజుకు ఒక లెక్క, సామాన్యమైన జనునికి ఒక లెక్క ఉండదు. సేవకుడికి ఒక తీర్పు, విశ్వాసకు ఒక తీర్పు ఉండదు ప్రియులారా. ఇంకా బైబిల్ చెప్పింది సేవకులకు మరీ కఠినమైన తీర్పు ఉంది అని చెప్పింది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మాట్లాడుతున్నప్పుడు, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు.
అంటే ఈరోజు చాలా మందికి వాక్యం చెప్పాలన్న ఉబలాటం. ఏం చెప్తావు వాక్యం? ఆచరణ లేకోకుండా నీ వాక్యం చెప్పాలి అనే తలంపు నీకు వచ్చినప్పుడు నీలో ఏముండాలో తెలుసా? ముందు ఆచరించే గుణం ఉండాలి, ముందు విధేయ మనసు ఉండాలి, ముందు అవిధేయత తొలగిపోయి ఉండాలి, వాక్యానికి కట్టుబడి ఉండాలి. వాక్యము వినేవారికి చెప్పేటటువంటి వ్యక్తి మాదిరికరంగా ఉండాలి ప్రియులారా, మాదిరికరంగా ఉండాలి. నేను 5 ఏళ్ళకి 5 రంగులు వేసుకొని చెయ్యంతా ఎర్రగా పూసుకొని విశ్వాసులారా అతి అలంకరణ చాలా తప్పు అని అన్నాను అనుకోండి, మీరు వింటారు మంచోళ్ళైనా. ఒకవేళ ప్రశ్నించకపోవచ్చు, ఎందుకు వచ్చింది లేబ్బా దేవుడు మనల్ని మొత్తడం ఎందుకు, ఆయన పని ఆయన చూసుకుంటాళ్ళు అని. కానీ అంతరంగాల్లో ఏముంటుంది? ఇన్ని డెకరేషన్లు చేసుకొని మమ్మల్ని అలంకరొద్దు అంటున్నాడు ఏంటినా, ఈమె ఇన్ని డెకరేషన్లు చేసుకొని మమ్మల్ని అలంకరొద్దు అంటుంది ఏంది అని అన్నారు. అందుకే బోధకులకు 2 అంతల తీర్పు ఉంది ప్రియులారా. చెప్పాలన్న ఆశ మీకున్నా మిమ్మల్ని నీరుగార్చడానికి మాట్లాడడం లేదు, కానీ ముందు ఆచరణ లేకోకుండా వాక్యం చెప్పాలన్న తపంలోనికి రాగాకండి. రాజైనా జనులైనా అనుసరిస్తే క్షేమము అన్నాడు ప్రియులారా. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఊత పదమొద్దు, వాడుక పదమొద్దు, మీరు క్షేమంగా ఉన్నారా? మేము క్షేమంగా ఉన్నామన్నా. ఎవరిది మేము ఆశించం, అన్యాయపూరితంగా మేము ప్రయత్నాలు చేయం, నమ్మకమైన దేవుని బిడలగా మేము ఉంటాం, 10గురితో బైబిల్ చెప్పినట్టుగా సఖ్యమైనంత వరకు సమాధానంగా ఉంటాం, సాధ్యమైనంత వరకు ప్రేమ ఆప్యాయతలను పంచుతూ ఉంటాం, మేము క్షేమంగా ఉన్నాం అని ఎంతమంది చెప్పగలరు? ఒక మాట మీకు చూపిస్తాను. ప్రసంగి గ్రంథానికి వద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం. మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే వారికి భాగ్యము అన్నాడు ప్రియులారా. క్షేమం ఏంటట? తన అన్నపానములు పుచ్చుకొనుచు. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటది? తన కష్టార్జితం అంతటి వలన. క్షేమం అంటే ఏంటో తెలుసా? చెమట ఓడ్చి కష్టపడి సంపాదించింది అనుభవించడం ప్రియులారా. ఈరోజు కష్టపడుకోకుండా సంపాదించే సంపాదన ఏమంటారు మరి? ఏమో నాకు తెలీదు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రియులారా, కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతకడం. ఈరోజు ప్రభునందు ప్రియులారా అన్యాయపు సిరి అయిపోయిందండి. అన్యాయపు సిరి. ప్రార్థనే, వడ్డీలే కదండి. నేను ఇక్కడ గురించి మాట్లాడిన ఇదే పులివెందుల పట్టణంలో ఒక స్టేట్ బ్యాంక్ ఉంది, దాని ప్రక్కన ఒక మందిరం కూడా ఉంది. పేరు చెప్పను, ఇంకా మీకు అర్థమైపోతుంది. అక్కడ ఒక ఆయన సంఘానికి ప్రార్థనకి వెళ్తాడు. ఆయన ఫైనాన్స్ బిజినెస్. సంఘములో పాస్టర్ ఉండరులేండి, వాళ్ళకు అంత సోదరులు అని చెప్పుకునేసి ఉంటారు. ఆయన ఫైనాన్స్ బిజినెస్ ఎంతో తెలుసండి. దేవుని నమ్మి ఆయన ఇచ్చేటటువంటి ఫైనాన్స్ వడ్డీ ఎంత పడుతుందో తెలుసా మీకు? 6 రూపాయల నుంచి 9 రూపాయలు పడుతుందండి. ఎంత పడుతుంది? న్యాయ వ్యతిరేకమైన సొమ్ము. ఎదుటి వ్యక్తికి అవసరమైతే నీ దగ్గర డబ్బులుంటే న్యాయం అంటూ ఒకటి ఉంది చూడండి. అందుకే మీరు ఇందాక చదివేటప్పుడు ఒక మాటను మీరు మర్చిపోయారేమో, మరలా మీకు గుర్తు చేస్తాను. గుర్తు చేయమంటారా? రండి ఇర్మియా గ్రంథానికి. మళ్ళీ ఇక్కడికే రావాలి, మనం ఇర్మియా గ్రంథానికే రావాలి. 17వ అధ్యాయము 9-10 అయిపోయిన తర్వాత చివరి లైన్లో ఒక మాట ఉంది, చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము చూడండి. 5-6 కూడా బాగానే ఉంటుంది అనుకుంటాం కదా. 11 వచనానికి వెళ్దాం.
ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనము. న్యాయ విరోధముగా న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకొనువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడువవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. ఎవడు వీడు? మాట్లాడండి. ఎవరు వీళ్ళు? న్యాయ వ్యతిరేకముగా డబ్బు సంపాదించాలన్న జబ్బు కలిగిన వాళ్ళు. నేను ఈ మధ్య కాలం ఒక పత్రిక చదువుతున్నాను ప్రియులారా, ఒక మంచి దైవజనుడు రాసిన పత్రిక. భయంకరమైన జబ్బుల గురించి రాశాడు ఆయన. క్యాన్సర్ అనేది భయంకరమైన జబ్బు అంట. ఎక్కడైనా ఒక భాగాన్ని తాకితే అది తినేసుకుంటూ వెళ్ళిపోతుందంట. దాన్ని కొరుకు పుండు అంటారు మన భాషలో. అది తినుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా ఎక్కడో ఒక్క చోట చిన్నది మొలుస్తుంది, ఇంకా తినేసుకుంటూ వచ్చేస్తుందట. భయంకరమైన జబ్బులు, శారీరకమైనటువంటి జబ్బులలో క్యాన్సర్ ఒకటి, హెచ్ఐవి జబ్బు, ఇలాంటి భయంకరమైన జబ్బులు కొన్ని రాస్తూ వచ్చాడు. చివరిలో ఒక ఇంపార్టెంట్ పదం రాసినట్టుగా పుట్నోటు మాదిరి పెట్టి అక్కడ అన్నాడు, వీటన్నిటికన్నా భయంకరమైన జబ్బు అని పెట్టాడు. ఇంకేంట్రబ్బా అని చూస్తే ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలన్న జబ్బు వీటన్నిటికన్నా భయంకరమైందట. ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి. అందుకే ఇక్కడ అన్నాడు చూడండి ప్రియులారా, న్యాయ విరోధముగా సంపాదించే డబ్బు ఉంది చూడండి, అది తాను పెట్టని గుడ్ల మీద పొదిగిన కౌజు పిట్ట. కౌజు పిట్ట గుడ్డు పెట్టడానికి ఇబ్బంది అయ్యి అక్కడ గంపకి ఇన్ని గుడ్లు ఉంటే దాని మీద వెళ్ళి పొదిగిందట. ఇంకొక పక్షి వచ్చానిందట, తప్పు కదా, నీవి కాదు కదా అవి, అన్ని ఉన్నాయని ఊరికే దాని మీద పొదగడం ఏంటి అని అంటే, దేవుడే చూసుకుంటాడంతా. ఇంత సుఖమైన జీవితం ఇస్తే దేవుడే కదా చూసుకుంటేది అనిందట. ఆ గుడ్డు ఒక్కొక్కటి పేలి పగిలి దానిలో నుంచి విష సర్పాలు వచ్చాయి. దాని మీద వాలిన దాన్ని ఏం చేసాయి? చంపేసాయి. అది అర్థం ఇక్కడ. అందుకే అన్నాడు, తాను సంపాదించింది జీవిత అంతం వరకు ఉండదంటే చూడండి ప్రియులారా, జీవిత అంతం వరకు ఉండదు. సగము ప్రాయములోనే దాని విడవవలసి వచ్చను. ఈరోజు డబ్బులుంది అని అంటే ఇళ్లలో గొడవలు దేనికి వస్తున్నాయి? డబ్బులు పంచు, ప్రేమను పంచు అనట్లా. ఇంతగా మమ్మల్ని ప్రేమించారు, మీరు మమ్మల్ని కన్నారు, పెద్దోళ్ళని చేశారు, మాకంటూ కోరుకున్న భార్య భర్తలను ఇచ్చారు, పిల్లలు కలిగే మా కుటుంబాలు అవుతున్నాయి, మీరు బాగుంటే మీ తదనంతరం మేము ఏదైనా తీసుకుంటాం అనట్లా మీరు బతికుండగానే ఇవ్వండి మాకు అంటే మీకు ఇచ్చి వాళ్ళేం చేయాలి? ఇంకా జోల పట్టుకోవాలి. నాకు ఇంటింటికి పోయి అన్నీ ఉంటేనే నువ్వు సరిగ్గా చూసుకోవడంలే, అన్నీ నీ చేతిలో పెడితే నువ్వు చూసుకుంటావమ్మా, చూసుకుంటారయ్యా. ఎంత అవివేకం! ఆయన అండి, నేను ఇందాక చెప్పాను చూడండి, నేను సబ్జెక్ట్లో ఉన్నాను, మర్చిపోలే. విపరీతమైన వడ్డీలు పురుగులారా. మీకు ఒక మాట చెప్పమంటారా? కుమారుడు హఠాత్ మరణం చెందాడు. ఏం చేసుకోవాలి? డబ్బులు బహు ఘోరంగానండి. ఇంకా నేను అవన్నీ చెప్పలేను, కానీ ఎదిగినవాడు న్యాయం ఉండాలి పురుగులారా. బ్యాంకు ఒకవేళ నీకు ఇచ్చేటటువంటిది 60 పైసలో 70 పైసలో అయితే, అది నీకు సమయోచితంగా లేకపోతే నమ్మకమైన వ్యక్తికి ఇచ్చి, ప్రతి ఒక్కరూ రాసుకునే బాండ్లో ఒక నెంబర్ ఉంటుంది. ఏమని ఉంటుంది చెప్తారా? వడ్డీలకి ఇచ్చేవాళ్ళు ఎవరైనా? ఎన్ని రూపాయలని ఉంటుంది? తీసుకున్నానలా చెప్పండి, పర్లేదు. ఎన్ని ఉంటుంది? అవునమ్మా, రాశారా మీరు? ఎట్లా తెలిసి మీకు 2 రూపాయలని? 100కి 2 అని రాస్తే నువ్వు కోర్టులో వేసుకున్నా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, 10 మంది పంచాయతీలో కూర్చున్నా, రే న్యాయం కదరా. వాడు నేమడిగారా? 100 రూపాయలు నీకు ఇచ్చి 2% 2 అడిగాడు కదరా వాడు, అదే కదరా అని ప్రతి ఒక్కరూ మన పక్షాన వాదిస్తారు. కానీ మనకేమి ఏకదమ్ మన డబ్బు కూడాలని చెప్పేసి ఇంకా 3 నుంచి ఇంకా ఆ పక్కన ఇంకా ఎంతవరకు పోతుందో. ఇప్పుడైతే ప్రభునందు ప్రియులారా, నేను విన్న వాస్తవమే చెప్తున్నాను. ఈ రాజకీయంలో బెట్టింగ్లు వచ్చేసి
పలాని పార్టీ గెలుస్తుంది, పలాని పార్టీ గెలుస్తుంది, ఏదేమైనా వారం 10 రోజుల్లో తెలిసిపోతుందని అనుకొని లక్షలు. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, లోకం సెలవిస్తుంది, దురాశ. మీరు చెప్తారులేండి, మీకు బాగా తెలుసు కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. దురాశ దుఃఖమునకు చేటు. ఇయ్యండి ప్రియులారా, మీ దగ్గర ఏదైనా ఒక 10 రూపాయలు ఉంటే, అటువైపున నమ్మకమైన వాడు ఉంటే, న్యాయబద్ధంగా అతను మీకు ఇవ్వగలడు అని మీకు నమ్మకం ఉంటే, అన్న ఈ 100 రూపాయలు తీసుకో, నెల నాకు 2 రూపీస్ ఇవ్వు అని ఇవ్వండి. మేము కూడా చేసాం. దేవుని పని చేసేటప్పుడు కొంత డబ్బు అప్పు చేయాల్సి వచ్చినప్పుడు అటువైపున ఉన్న వ్యక్తులను అడిగాం. ఇంకా ఏమడిగామంటే, మీకు వీలైతే రూపాయికి ఇవ్వండి. ఇది ఎగరగొట్టే డబ్బులు కాదు, షూరిటీగా కావాలంటే ఇల్లు పెడతాం. మేము మీకు టయానికి లేకపోతే మీరు ఇల్లు తీసేసుకోండి. ఇంకా ఆ రోజు మేము బజార్కి ఎక్కి మాట్లాడేంత అవిధేయులం కూడా కాదు, ఇచ్చేస్తాం. 1 రూపాయికి ఇవ్వండి, మీ డబ్బులు మీకు ఇస్తాం. బ్యాంక్ ఇచ్చేది మీకు ఎంత? 399 రోజులకు బ్యాంకులో ఒక 100 రూపాయలు వేస్తే, ఈ మధ్య నేను ఎందుకు బ్యాంక్ వెళ్ళినప్పుడు చూశాను ప్రియులరా, దాన్ని ఎంత లిస్టు. 399 రోజులను ఫిక్స్డ్ వేస్తే, సంవత్సరం కాదు, సంవత్సరం 1 నెల అంటే 13 నెలలు నువ్వు ఫిక్స్ వేస్తే 100 రూపాయలు, వాళ్ళు నీకు ఇచ్చేది $7.25. సంవత్సరానికి, నెల కాదు. అప్పుడు నెల ఇంట్రెస్ట్గా పడిపోతూ వస్తుంది అనమాట. అంతవరకు నువ్వు తీయకుండా ఉంటే నెల నీకు ఆ లెవెల్ వస్తుంది. సారీ, $7 కాదు, 70 పైసలు, 72 పైసలు, $7 కాదు, 72 పైసలు బ్యాంక్ ఇస్తుంది. సంవత్సరం రోజులు ఫిక్స్ అని వేస్తే దాని కిందన వచ్చేటటువంటి నమూనా. కానీ ఈరోజు ఏంటండి, ప్రార్థనే. ఆయన దగ్గరకు వద్దాం, మన దగ్గరకు వద్దులేండి, అంత మంచి వాళ్ళు మన దగ్గర ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆయన దగ్గరకు వద్దాం. ప్రార్థనే, వ్యాపారమే. పైపెచ్చు సంఘస్థులు ఎవడెవడైతే అవసరతలు ఉన్నాయో, ఇల్లు పెడతావా, అది పెడతావా, ఇది పెడతావా, డబ్బులు ఇచ్చేయడం, ఆక్రమించేసుకోవడం. ఏమైందండి చివరికి? జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. అంటున్నాడు ప్రియులారా, కష్టార్జితము మనము అనుభవించాలి అంటే న్యాయ వ్యతిరేక్తంగా ఉండకపోతే క్షేమం. ఈరోజు చాలామందికి క్షేమం లేదు ప్రియులారా. ఇదిగో ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యమును అనుసరించు వారికి క్షేమము, వాక్యము అనుసరించని వారికి క్షామము అంటే కరువు, క్షేమము అంటే సుఖము. అనుసరించు వారికే క్షేమం ప్రియులారా. అందుకే ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, వాక్యమును అనుసరించండి. జకరియా భక్తుడు అంటాడండి. తిరిగి మనం వద్దాం, ఒకసారి జకరియా గ్రంథానికి వెళ్దాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఒక్క మాట ఏమన్నాడో. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనము. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు. చాలు, ఇంకా చాలా ధాన్యము, క్రొత్త ద్రాక్షారసము, వృద్ధి అవన్నీ వద్దు. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు. ఎవరు వారు అంటే 12వ వచనంలో రాయబడింది, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారు. నా దేవుడు నాకు ఎప్పుడైనా సరే మేలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు అని ఎదురు చూసేవారు ప్రియులారా. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.